అందరికీ నమస్తే. ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకు మీకు అందరికీ కూడా స్వాగతం. మిత్రులారా, ఈరోజు పూర్తిగా ప్రభుత్వం కల్పించినటువంటి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2లో ఉండేటటువంటి 750 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా విధానాన్ని దాన్ని ఎవరైనా సరే జీరో నుంచి ప్రారంభించి ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా సాధించుకోవచ్చు, ఒక 100 రోజులు కానీ కేటాయించుకుంటే 100% మనం ప్రిలిమ్స్ని క్లియర్ చేసి మెయిన్స్లోకి వెళ్ళిపోవచ్చు. గత డిఎస్సీలతో పోల్చినప్పుడు, ఆ డిఎస్సి సిలబస్తో పోల్చినప్పుడు గ్రూప్ 2 చాలా సిలబస్ తక్కువ, చాలా ఈజీ. ఎందుకంటే డిఎస్సిలో 18 సబ్జెక్టులు చదువుతారు ఎస్జిటిలో అయితే. స్కూల్ అసిస్టెంట్లో అయితే ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్ చాలా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లో ఈసారి పోస్టులు లేవు, తక్కువ పోస్టులు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే మరి 750 పోస్టులతో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రూప్ 2 ఒక్క పోస్ట్ నీకు ఎందుకు కాలేకపోతుంది? ఎప్పుడు కూడా పాజిటివ్గా చూడండి. లాస్ట్ డిఎస్సి పోస్ట్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు కొట్టేశారు. లాస్ట్ గ్రూప్ 2 వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు కొట్టేశారు. అంటే అభ్యర్థులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మీరు ఎందుకు లేకపోతారో ఒకసారి ఆలోచన చేయండి. ఏదో గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనం జాబ్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఈసారి మనం మిస్ కాకూడదు. ఒక ప్రణాళిక నేను ఇస్తాను. గ్రూప్ 2లో ఇచ్చేటటువంటి 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను. మీరు ఇంట్లో ఉండి ఈ అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మీకు సంబంధించి ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అతి త్వరలో ఆఫ్లైన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతాం. 100 రోజులు నా దగ్గర ఉంటే ఫస్ట్ మీరు కేస్ స్టడీ రాసుకుంటారు. ఈ కేస్ స్టడీలో మీకు ఒక 10 ప్రశ్నలు ఇస్తాను. ఆ 10 ప్రశ్నలు రాసుకున్న తర్వాత మీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు మీ టార్గెట్ 90% అయితే డైలీ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు పెరగలేదు అనేటటువంటి అంశాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ మొదటగా గ్రూప్ 2 సిలబస్ విశ్లేషణ ఎన్ని రోజుల్లో చదివితే 100% సక్సెస్ సాధించవచ్చు అనేటటువంటి అంశాన్ని మీకు చెబుతూ 100 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు నేను అద్భుతంగా వివరిస్తాను మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ 100 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ బోర్డు పైన మీకు నేను డిస్ప్లే చేశాను. గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ఉంటుంది. అందులో ఉన్న పోస్టులు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో 1:50 రేషియోలో మెయిన్స్కి వెళ్ళడం అనేది మనకు తెలుసు. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, మీకు అందరికి కూడా తెలిసి ఉండొచ్చు. అందులో హిస్టరీ ఉంటుంది, ఆ తర్వాత జాగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత ఇండియన్ సొసైటీ ఉంటుంది, రీజనింగ్ అనేటటువంటి పార్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ పార్ట్ 5 ఉంటాయి. చూడండి, 5 పార్ట్లు, ఒక్కొక్క అందులో 30 ప్రశ్నలు ఉంటాయి. 30 × 5 పార్ట్లు 150 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇక్కడ కష్టపడే వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే, మనం మామూలుగా వెళ్ళాం. నువ్వు శ్రీప్రజ్ఞ స్టూడెంట్ అయితే నిన్ను నిద్రపోనే, నేను నీ టార్గెట్ అనుక్షణం నేను గుర్తు చేస్తానే ఉంటాను, నీ టార్గెట్ నేను ముందుకు తీసుకెళ్తానే ఉంటాను. కాబట్టి కేస్ స్టడీలో మీరు పెట్టుకున్న టార్గెట్ మీకు కౌన్సిలింగ్ ఇస్తాను, మీరు ఎందుకు చదవలేదు అనేది నేను కనుక్కుంటాను. ప్రతిరోజు మీరు నాకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. 100% మనం సక్సెస్ సాధించేస్తాం. కాబట్టి ఇక్కడ 150 ప్రశ్నల్లో మన ఎగ్జామ్ని నెగిటివ్ మెథడ్లో రాస్తాం. అంటే ఒక బిట్ రైట్ రాస్తే 1 మార్క్ వచ్చినట్టే, మనం ఒక బిట్ తప్పు చేసినట్లయితే 0.33% నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉంటుంది. అది ఈజీగా మనం 100% క్వాలిఫై అయిపోతాం. ఆ తర్వాత ఇప్పుడు డిఎస్ఏ నోటిఫికేషన్ కన్నా ముందు మన గ్రూప్ 2 వస్తుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ముందు జరిగిపోతుంది, ఆ తర్వాత డిఎస్సి జరుగుతుంది, ఆ తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉండదు. స్కూల్ అసిస్టెంట్లో అద్భుతమైనటువంటి అవకాశం. స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళందరూ కూడా డిగ్రీ క్వాలిఫైలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే 100కు 100% మనం క్రాక్ చేయొచ్చు. మరి విషయంలోకి వస్తే దీనికి సంబంధించినటువంటి నోట్స్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాం. స్టేట్ ఫ్యాకల్టీ చేత రూపొందించిన నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో జాయిన్ అయితే ఆ నోట్స్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇచ్చేటటువంటి షెడ్యూల్ కూడా మీకు నేను చెప్తాను చాలా నీట్గా. మొత్తము 100 రోజులు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చేస్తా. స్టేట్ ఫ్యాకల్టీ చేత రూపొందించినటువంటి నోట్స్ అన్నిటికీ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్, ఇక్కడ ఉండేటటువంటి రీజనింగ్కి, కరెంట్ అఫైర్స్కి, ఇండియన్ సొసైటీకి అన్నిటికీ నేను నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ పెట్టుకొని మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ నోట్స్ చదివి ఆ రోజు అప్లోడ్ చేసేటటువంటి 50 మార్కుల టెస్ట్ని చాలా జాగ్రత్తగా రాస్తే మీ టార్గెట్ మీకు రీచ్ అవుతుంది. నెగిటివ్ మెథడ్లో ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉండడం వల్ల ఏ బిట్ మీరు అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయకూడదు అనేది కూడా నేను నేర్పిస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. 100కు 100% క్వాలిఫై కావాల్సిందే, గుర్తుపెట్టుకో.
ఏ పరిస్థితుల్లో కూడా క్వాలిఫై కాలేదని చెప్తే ముందు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇంత ప్రణాళికతో ప్రతిరోజు టార్గెట్ పెట్టి ప్రణాళికబద్ధంగా మిమ్మల్ని తీసుకెళ్తా అంటే మనం క్వాలిఫై కాకుండా ఎక్కడ ఉంటాం? ఎందుకు మనం క్వాలిఫై కాలేకపోతాం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని గుర్తుంచుకోండి. 100కు 100% మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ సిలబస్ మొత్తాన్ని మీకు తెలుసు 100 భాగాలుగా మనం 100 రోజులుగా మనకు డిజైన్ చేసేసాం. ఇందులో 100వ రోజు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 100వ రోజు డే 90 వరకు మీకు షెడ్యూల్ ఇచ్చాం. డే 90 వరకు ఇచ్చాం. ఆ తర్వాత మీకు ఏం చదవాలో కూడా సూచించేసాం. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా 5 పెట్టేసాం. డేట్లతో సహా మీకు ఇచ్చేసాం. 36, 2, 7, 4, 7, 6, 7, 9, 7 ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు. అంటే ఫైనల్ గ్రాండ్ టెస్టుల డేట్లు కూడా ఇప్పుడే ఇచ్చేసామంటే ఎంత ప్రణాళికబద్ధంగా మీ ముందుకు ఈ ప్లాన్ తీసుకుని వస్తున్నామో గమనించండి. ఆన్లైన్లో ఇది ఉంటుంది. ఆఫ్లైన్ అయితే మీరు ఇక్కడ ఉండే నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ ఈ ప్రోగ్రాం కాకుండా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్కి మీకు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ నుంచి మనకు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుసు అన్నీ మనం సిలబస్ని డివైడ్ చేసేసాం. ఈ మొదటి పేజీలోకి రండి. ఇక్కడ చూసారా, డే 1 1/4/2026, 2/4/2026, 3/4/2026, 4, 5, 6 అట్లా 7 చూడండి డేట్లు ఇచ్చాం. మొదట మీరు ఏప్రిల్ 1వ తేదీన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఆ రోజు పెడతాం. అయితే ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో మీరు ఈ నోట్స్లు అన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేయాలి చదవడం. మొదటి రోజు డే 1లో జాగ్రఫీ ఉంది. ఏం చదువుతారు? భారతదేశము, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉనికిని విస్తృతంగా చదవాలి. మేము ఇచ్చే నోట్స్ ఆల్రెడీ పెట్టేస్తాం. 1, 2 పుస్తకాలు కాదు. ఒక ఫ్యాకల్టీ సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించుకొని మీకు నోట్స్ ఇస్తాడు. ఇక్కడ సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించుకొని నోట్స్ ఇస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా 100% మీరు దీన్ని కంప్లీట్ చేసుకుంటారు. మీకు ఇచ్చిన టార్గెట్ ఒకటే, ఇచ్చిన నోట్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటే చాలు. 2వ రోజు జాగ్రఫీ, భారతదేశ నైసర్గిక స్వరూపం పార్ట్ 1 ఇచ్చాం. 3వ రోజు జాగ్రఫీ, భారతదేశ నైసర్గిక స్వరూపము పార్ట్ 2 ఇచ్చాం. చూడండి, ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి డైలీ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూసారా, 50 మార్కులు మీరు రాసిస్తారు. అదే 4th డే తీసుకోండి, హిస్టరీ ఉంది. సింధు నాగరికత పరిచయము, ఆర్యులు తొలివేద కాలం చదువుతారు. 5వ రోజు ఆర్యులు మలివేద కాలం చదువుతారు. 6వ రోజు ఇండియన్ సొసైటీ, భారత సమాజ నిర్మితి చదువుతారు. 7వ రోజు భారత సమాజ నిర్మితి, వివాహం చదువుతారు. ఈ 7 రోజులు చదివి 7 50 మార్కులు డైలీ టెస్టులు రాస్తారు. ఎక్స్పీరియన్స్ మీకు అద్భుతంగా వస్తుంది. నెగిటివ్ మెథడ్లో ఒక బిట్టు తప్పు చేస్తే 0.33% కట్ అవుతుంది. ఇంత అద్భుతంగా మీరు రాస్తారు. మీ అనుభవాలు 10 రోజులు మీరు మార్కులు పెరగలేదని బాధపడద్దు మిత్రమా. మార్కులు పెంచుకునే అంశాన్ని నేను చెప్తాను. అదే ఆఫ్లైన్లో అయితే నీ ముక్కు పిండి నీ చేత చదివిస్తా, గుర్తుపెట్టుకోండి. ముక్కు పిండి చదివిస్తాం, నోట్స్ ఇచ్చి క్లాస్ చెప్పించి ఆ రోజు చదవకపోతే ఏం జరుగుతుందో నీ కళ్ళ కట్టినట్టు చెప్తా. విద్యాపరమైనటువంటి ఏ విషయాన్నైనా ఉచిత కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకు చదవలేదో గుర్తు చేపిస్తాను. చదివితే ఎంత లాభాలో మీకు చెప్పిస్తా, చదవకపోతే ఎంత నష్టాలో కూడా మీకు నేను చెప్పిస్తాను. అది అద్భుతంగా ఉంటుంది. ఇంకా 8వ రోజు 9వ రోజు ఆన్లైన్లో మీకు ఈ సిలబస్ చదవడానికి టైం ఇస్తున్నాం. ఈ సిలబస్ చదవడానికి 10వ రోజు 150 మార్కులకు వీకెండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టి ఈ వారాన్ని క్లోజ్ చేస్తాం. అదే చూడండి, నెక్స్ట్ వీక్ 11వ రోజు 12వ రోజు 13, 14, 15, 16 రోజుల్లో ఏమిచ్చినాం? జాగ్రఫీ ఇచ్చాం. అదే 12వ రోజు అయితే రీజనింగ్ ఇచ్చాం. 13వ రోజు రీజనింగ్ ఇచ్చాం. 14 హిస్టరీ, 15 హిస్టరీ, 16 హిస్టరీ ఇచ్చాం. గమనించండి, అద్భుతంగా ఇచ్చాం. 17, 18 రోజుల్లో ఇక డైలీ టెస్ట్లు 50 మార్కులకు రోజు రాసుంటారు కదా, దీన్ని రివిజన్ చేయమంటాం. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడతాం. 2వ వారం ఫినిష్ అయిపోయింది. అప్పటికి డేట్ ఎంత? 19/4 అక్కడ వచ్చింది. ఆ తర్వాత 24వ తేదీ 3వ వారం స్టార్ట్ చేసింది. 24వ తేదీ కరెంట్ అఫైర్స్ ఇచ్చాం. 21 కరెంట్ అఫైర్స్, 22 కరెంట్ అఫైర్స్, డే 22 వరకు. నోట్స్తో పాటు ఇతర అంశాలపైన కూడా డైలీ టెస్ట్ నుండి ప్రశ్నలు వస్తాయని చెప్తాం. మీకు నోట్స్ ఇచ్చాం. ఆ నోట్స్ని బాగా చదువుకునేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఇంకా కరెంట్ అఫైర్స్ కదా, కొన్ని ఎక్స్ట్రానే ఇస్తాం. 50 మార్కులకు డైలీ టెస్టులు పెడతాం. ఆ తర్వాత మీకు హిస్టరీ ఒక రోజు, జాగ్రఫీ ఒక రోజు, జాగ్రఫీ ఒక రోజు ఇచ్చి ప్రిపరేషన్కి 2 రోజులు ఇచ్చి దీన్ని కూడా చదివిస్తాం.
ఇట్లా మీకు వీక్ 3 అయింది. అదే వీక్ 4 చూడండి ఇక్కడ 4, ఆ తర్వాత వీక్ 5 వచ్చింది, ఆ తర్వాత వీక్ 6 వచ్చింది. 6లో ఏముంది? హిస్టరీ 5 రోజులు పెట్టాం. మెంటల్ ఎబిలిటీ 1 రోజు పెట్టాం చూడండి. అదే వీక్ 7లో జాగ్రఫీ ఇండియన్ సొసైటీ 3 రోజులు కరెంట్ అఫైర్స్ పెట్టాం. అదే వీక్ 8లో హిస్టరీ జాగ్రఫీ రీజనింగ్ పెట్టాం. అదే వీక్ 9లో కరెంట్ అఫైర్స్ పెట్టాం 5 రోజులు, రీజనింగ్ 2 రోజులు పెట్టాం. దాన్ని చదివిస్తున్నాం, డైలీ టెస్టులు రాయిస్తున్నాం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఆ తర్వాత చివరికి వచ్చేసాం. చివరిగా 84వ రోజు టోటల్ హిస్టరీని రివిజన్ చేసేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. టోటల్ హిస్టరీ మొత్తం రివిజన్ చేయాలి, 1 రోజు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత 85వ రోజు జాగ్రఫీని మీరు రివిజన్ చేయాలి. 86వ రోజు మెంటల్ ఎబిలిటీని రివిజన్ చేయాలి. 87వ రోజు ఇండియన్ సొసైటీని మీరు రివిజన్ చేయాలి. 88వ రోజు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలి. 89వ రోజు ఈ సిలబస్ మొత్తాన్ని 89-90 రోజులు మళ్ళీ చదివితే 30వ తారీఖు గ్రాండ్ టెస్ట్ 1, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ. ఆ తర్వాత జూలై 2 ఫైనల్ గ్రాండ్ టెస్ట్ 2, 3, 4, 5తో ఈ బ్యాచ్ని 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఇది ఆన్లైన్ బ్యాచ్. ఆఫ్లైన్కి అయితే ఇక్కడ ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే డేట్ ప్రకటిస్తారు. ఆ డేట్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే 100% సక్సెస్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. అది మనం చేయాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తే 100% మిమ్మల్ని క్వాలిఫై చేసే బాధ్యత మనం తీసుకుంటాం. కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ఆఫ్లైన్కి రండి, అవకాశం లేదనుకునే వాళ్ళు ఈ సక్సెస్ ఫార్ములాను ఉపయోగించుకొని, నేను నోట్స్ కూడా ఇచ్చి ఉంటాను, దీనికి సంబంధించినటువంటి సక్సెస్ సీక్రెట్ బుక్లెట్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో. ఆ వాట్సాప్లో జాయిన్ అయితే బుక్లెట్ ఉంటుంది, ఎలా చదవాలో నీట్గా చెప్పాను, సబ్జెక్ట్ వైజ్ ఎలా చదవాలో చెప్పాను. దాన్ని చదవండి, దీన్ని పూర్తి చేయండి. 100% మనం క్వాలిఫై అయ్యేటట్లుగా చూస్తాను. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.